హలో హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను గవ్వలు అలాగే పంచదార కొమ్ములు తయారు చేశాను. ఇవి నేను ఫస్ట్ టైం తయారు చేయడం. నేను ఎప్పుడు కూడా వీటిని తయారు చేయలేదు. సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా పిల్లలకి. హాలిడేస్లో పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మన షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అయ్యే టేస్ట్ వచ్చాయి. రావేమో అని భయపడ్డాను చేసేటప్పుడు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తయారు చేస్తే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారని చెప్పి, ఎందుకంటే ఆయిల్ మూకుడు ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి విసిగిస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే తయారు చేశాను. వాళ్ళని స్కూల్కి తయారు చేసి పంపించేసి పిల్లల్ని నాకు ఇంట్లో ఉన్న పనులన్నీ తొందరగా అన్నీ తయారు చేసేసుకొని తర్వాత ఇవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి తయారు చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయింది, పిల్లలు ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి ఇచ్చాను, ఎలా ఉన్నాయి టేస్ట్ చూడమని చెప్పాను. పిల్లలు టేస్ట్ చూసి చాలా చాలా బాగున్నాయి అమ్మ, ఎంత బాగా తయారు చేసావు, సేమ్ షాప్లో కొన్నట్టే ఉన్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారని చెప్పి ఉండేది నేను, కానీ వాళ్ళు ఇప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత బాగా వచ్చినాయి, పిల్లలకి బాగా నచ్చినాయి అని చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇవి చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను, కానీ ఆ కష్టానికి తగ్గట్టు పిల్లలు తిని హ్యాపీ ఫీల్ అయినప్పుడు నాకు చాలా చాలా అంటే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం తయారు చేయడం. వీటి కోసం మైదా పిండి, అలాగే ఉప్మా రవ్వ, అలాగే షుగరు, నెయ్యి, లాలిక్కాయల పౌడర్ యూజ్ చేశాను. ఇవి తయారు చేయడానికి నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సంక్రాంతి స్పెషల్గా ఇవి తయారు చేశాను నేను. ఇవే కాదు, వీటితో పాటు జంతికలు అలాగే గులాబీ పువ్వులు కూడా తయారు చేశాను. జంతికలు నేను అప్పుడప్పుడు వండుతూ ఉంటాను, కానీ గులాబీ పువ్వులు అయితే ఎప్పుడు తయారు చేయలేదు. అవి కూడా ఫస్ట్ టైం తయారు చేశాను, అయినా కూడా చాలా చాలా బాగా వచ్చినాయి. గులాబీ పువ్వులు అలాగే గవ్వలు, పంచదార కొమ్ములు, జంతికలు ఇవన్నీ